హార్టీ కంగ్రాచులేషన్స్ టు కృష్ణలీల. సో లేట్గా వచ్చిన ఫస్ట్ మిమ్మల్ని స్టేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ చోటకే నాయుడు గారిని ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో భగవద్గీత అనగానే మనకు గుర్తొచ్చి శాస్త్రి గారి గానం నుంచి వచ్చినటువంటి భగవద్గీత అని చెప్పాలి. అటువంటి ప్రేమ గురించైనా యుద్ధం గురించైనా పేరు చెప్పాల్సి వస్తే అది కృష్ణుడి పేరే చెప్తాం మనం. బికాజ్ ద లార్డ్ కృష్ణ ఇనిషియల్లీ ఇన్ హిస్ ఫస్ట్ ఫేజ్ హీ వాజ్ ఎ లవర్. అండ్ ఎవరైతే కరెక్ట్గా ప్రేమించగలిగాడో ఆడికి మించిన వ్యూహకర్త, యుద్ధం చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు ఇంకెవ్వడు ఉండడు. సో కాబట్టి జడ్జెసే నిజంగా ట్రూ లవర్స్ బికాజ్ దే వర్క్ ఫర్ హ్యుమానిటీ. So because it's a film, basically every story is meant to inspire human life, advanced civilization, and we cannot teach all these things through a film, and we have chosen a cinematic drama through a love film. That's the basic reason. ఏదో ఒక ప్యాషన్ ఉండాలి. దేనికోసం మనం లైఫ్ లీడ్ చేయాలంటే నా ప్యాషన్ని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ జ్యోత్స్నా గారు, అనిల్ కిరణ్ కుమార్ గారు, ఈ స్టోరీ నాకు చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పి నా స్ట్రగుల్ని చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సెకండ్ లైఫ్ పేరెంట్స్, వీళ్ళిద్దరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది, కథ దొరికింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక టైగర్ కావాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చిరంజీవి గారిని ఇష్టపడ్డాను. ఇదేంట్రా బాబు, ఎవరు చూసినా చిరంజీవి గారు అంటారు, ప్రతివాడు చిరంజీవి గారు భజన చేయడానికి వస్తారా అన్న. ఏమంటే గుడికి వెళ్ళేది దేవుడికి మొక్కటానికే, ఇండస్ట్రీకి వచ్చేది చిరంజీవి గారిని చూసే. నేను చెప్పిన 3-4 పాయింట్స్ సార్కి ఇంట్రెస్టింగ్ అనిపించి సార్ పిలిపించి కూర్చోబెట్టుకున్నారు. నేను ఈ టైటిల్ గురించి దీని గురించి చెప్పినప్పుడు సార్ ఏది ఎలా కన్విన్స్ చేయొచ్చు, ఏది ఏ భగవద్గీతలో ఉన్న కొటేషన్స్కి మనకున్న డెస్టినీకి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు బాగా గైడెన్స్ ఇచ్చిన గంగాధర్ శాస్త్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీరు మా కోసం వచ్చి మీ విలువైన టైంని కేటాయించినందుకు. వెల్, తను ఇప్పుడే అంటున్నట్టు లైక్ దేవాన్ ఈజ్ అ వెరీ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ పర్సన్. ఇలా మన ఏపీ తెలంగాణలోనే కాదు, ఆల్ అక్రాస్ ఇండియా చాలామంది యంగ్స్టర్స్ అస్పైర్ టు బీ సంథింగ్. నేను కూడా ఐ వాజ్ లైక్ దాట్ హ్యాపీ డేస్ కన్నా ముందు. దేవుడి దే వల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దే వల్ల నీకు కూడా కృష్ణలీల సూపర్ హిట్ అవుతుంది నేను కోరుకుంటున్నాను. ఐ కేమ్ లుకింగ్ అట్ ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ బ్రదర్. అండ్ 18 పేజ్లో నాకు గుర్తుంది, చాలా షార్ప్గా తిరుగుతుంటే హూ ఇస్ దిస్ గై అనుకున్నాను. బట్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ ఎవ్రీ యంగ్స్టర్ హూ ఇస్ గోన్ టు బి డైరెక్టర్, హూ ఇస్ గోన్ టు బి. సో ఆ అవకాశం నాకు లక్కీగా దేవుడు ఇచ్చాడు. సో ఐఎమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్ అండ్ సే దట్ as you said, dreams can be dreamt and dreams can be achieved. But ఏదో ఒకటి, I love the shades that you showed in the motion poster and wish you all the best. Wish the whole team. చాలా మంది పెద్దలు ఉన్నారు. నమస్తే సార్, నమస్తే మేడం. ఇట్స్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ చోటా గారు మీ వెనకాల ఉన్నారు. సో తప్పకుండా సినిమాలో కరెక్షన్స్ కూడా ఆయన చెప్తుంటారు. ఆ కరెక్షన్స్ ఫాలో అవుతే సినిమా సూపర్ హిట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అండ్ మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్, యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్. మీరు ఎప్పుడు చేస్తారు. సో ఈ సినిమా కూడా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆ కథ చెప్పాక నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ మీ ఇద్దరికి ఉన్న ప్యాషన్కి నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి హీరో డైరెక్టర్ నాట్ ఎ జోక్. డబ్బుతో చాలా ఇంపార్టెంట్ కదా. నమ్మారంటే డెఫినెట్గా ఇదేదో అద్భుతం అనుకున్నాను. అద్భుతమే జరిగింది, అద్భుతమే అవుతుంది. అందరూ వచ్చి అంత పాజిటివ్గా వాళ్ళ ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఇతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, ఇతను నాకున్న కనెక్షన్ ఏంటో అతను చెప్పేసాడు. ఇంక నేను చెప్తే మళ్ళీ బోర్ కొడుతుంది కదా, అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. నాకు ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ ఏమిటంటే మా సోదరులు చిన్నప్పుడు 35 years నుంచి కలిసి ట్రావెల్ చేసాం. మధ్యలో మాకు ఒక 15 సంవత్సరాల గ్యాప్. ఈ 15 సంవత్సరాలు ఆయన స్పీచ్లు, ఆయన భగవద్గీత, దేవుడు, అవన్నీ అంటే చాలామంది చూశాను కానీ నాకు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను.
అతను చూస్తే నాకేంటది అంటే ఒక కృష్ణుడే ఎంటర్ అయ్యాడా ఈ రూపంలో, ఒక జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని ఒక పాజిటివ్ పర్సన్ను నా ఛాంబర్లకు మా ఛాంబర్ అంతా అది గీతా మంత్రాల క్షేత్రంగా భావిస్తాం. మీరు ఏది సంకల్పించి అక్కడికి వస్తే, ఏది సంకల్పించడం ఏది పడితే అది కాదు, ధర్మ మార్గంలో ఏది సంకల్పిస్తే అక్కడికి వస్తే అది నెరవేరుతుంది అని. అతను వచ్చి నేను ఇలా డైరెక్టర్ని, నేను ఇలా హీరోని, నేను ఒక సినిమా చేస్తున్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అతను ఇందాక మాట్లాడుతూ కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఏది లేదన్నాడు. అసలు దారుణం అది. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్, చిరంజీవి గారికి బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు మాట్లాడాల్సింది ఏమిటంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఎవరంటే పార్వతీ పరమేశ్వర్ లాంటి ఈ ప్రొడ్యూసర్స్ రైటర్స్. ఇంతకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా నీకు? నీ సంస్కారానికి ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఇతను మాట్లాడిన అరగంటలో ఆ సంస్కారాన్ని నేను చాలా ప్రస్ఫుటంగా చూశాను మిత్రులారా. నేను మరొకటి కూడా చెప్తున్నాను, జర్నీలో ఉండేవాడికే మైలురాయి తగులుతుంది, తపస్సులో ఉండేవాడికే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నిరంతరం ప్రయత్నం ఉండేవాడే ఎప్పటికైనా ఘన విజయం సాధిస్తాడు. అది మొదటి మెట్లోనే నువ్వు సాధిస్తావు, సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఈ పోస్టర్లో ఆ శివకేశవులకి భేదం లేని ఒక అద్వితీయమైన ఈ థాట్తో ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. రెండోది చాలా 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 గొప్ప గొప్ప డైరెక్టర్స్ కూడా, నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో బాలచంద్ర లాంటి వారు, అట్లాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వెనకాల ఏం చాలా బ్యాక్గ్రౌండ్ ఉండేసి వచ్చేసేయలేదు. వాళ్ళు స్వయం కృషితో ఒక ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ క్రిటిక్ అయిన వాడు మాత్రమే గొప్ప డైరెక్టర్ కాగలడు. చూస్తుంటే అక్కడ నువ్వు క్రిటిసైజ్ చేసుకోగలగాలి, ఇది బాగుందా బాగుండలేదా, నెక్స్ట్ లెవెల్ ఏంటి. అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్గా వాడే పదాలు ఏంటంటే మొదటిది నెక్స్ట్ లెవెల్, రెండవది బాటమ్ లైన్. నెక్స్ట్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే నిన్నలాగే వాళ్ళు ఉండకూడదు, ఆల్వేస్ యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. నిన్న ఎలా ఉన్నావు, ఇవాళ ఎలా ఉంటున్నావు. అసలు సినిమాకి ఈక్వేషనే లేదు మిత్రమా, ఈక్వేషనే లేదు. అప్పటి వరకు 5 పాటలు, 5 డ్యాన్సులు, 5 ఫైట్లు, అందులో జయమాలి డ్యాన్స్ కంపల్సరీ, లేదా సిల్క్ స్మిత్ డ్యాన్స్ కంపల్సరీ. ఇలా అనుకునే కమర్షియల్ సినిమాని నడ్డి విరక్కొట్టి సినిమా అంటే ఇది, సినిమా అంటే తపస్సు అని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం, అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఎవడికి తెలుసయ్యా ఈ తెలుగు, ఎవడికి అవసరమయ్యా ఈ తెలుగు, ఎవడికి అర్థమవుతుందయ్యా ఈ తెలుగు అని అనుకునే రోజుల్లో రిక్షావాడు పాడుకున్నాడు ఈ పాటని. సినిమా అంటే కన్విక్షన్, ఏ సీన్ అయితే అనుకుంటున్నావో, ఏ డైలాగ్ అయితే అనుకుంటున్నావో అది జనాల్లోకి వెళుతుందా అనే ఆత్మసాక్షాత్కారంతో ఎప్పుడైతే నువ్వు పరిశోధన ప్రారంభించావో, అర్జెంట్ అని దాన్ని నీలోకి నువ్వు తొంగి చూసి దాన్ని వండే పద్ధతి ఏదైతే ఉంటుందో, నువ్వు అందులోంచి బయటకు వచ్చేసి ఇది జనాలకు నచ్చుతుందా, ఇది జనాలకు నచ్చదా, ఇది క్లాసా, ఇది మాసా. అసలు సినిమాకి ఆ ఎల్లలే లేవు, క్లాసు లేదు, మాసు లేదు. శంకరాభరణం ఏమిటి, మా చోటా సోదరుడు వారున్నప్పుడు, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అమ్మ రాజీనామా, ఒక పొయెట్. నిజానికి వీళ్ళందరూ నిన్ను బ్లెస్ చేయగలిగిన వాళ్ళు. అతను ఏది, చోటాకే నాయుడు నాలుగు ఎంత షార్ప్గా ఉంటుంది అతను ఎప్పుడు నెగిటివ్ ఆలోచించడు. అతను ఏది అనుకుంటాడో అదే మాట్లాడతాడు. లోపల కూడా పెట్టుకుని బయట కూడా మాట్లాడడం, ఎవడు కనిపిస్తే వాడిని తన అవకాశం కోసం ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి వాయించేయడం, మీరంత వాళ్ళు ఇంత వాళ్ళని, అది లేదు అతనికి. సో అలాంటి వాడు తన విలువైన సమయాన్ని నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చాడంటే ఇట్స్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్.